ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీజీపీఎస్సీ త్వరలో నిర్వహించబోతున్న డిప్యూటీ ఈఓకు సంబంధించిన ఇంపార్టెంట్ వీడియోస్ను మన ఛానల్లో తీసుకొస్తుంటే ఈ వీడియోలో భాగంగా పేపర్ 2కు సంబంధించిన మరికొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ డిప్యూటీ ఈఓకు సంబంధించిన ఫ్రీ ఆన్లైన్ టెస్టులు రాయాలనుకుంటే మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్ ఉంటుంది. అదేవిధంగా డిప్యూటీ ఈఓకు సంబంధించిన ఇంపార్టెంట్ వీడియోస్ను మిస్ కాకుండా చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, క్రింది ప్రకటనలను పరిశీలించండి. ఒక 3 స్టేట్మెంట్స్ అయితే ఇచ్చారు. సో చూద్దాం. ఫస్ట్ వన్, జాతీయ విద్యా విధానం NEP 2020 విద్యలో 5+3+3+4 నిర్మాణాన్ని ప్రవేశపెట్టింది. ఓకేనా, విద్యలో 5+3+3+4 నిర్మాణాన్ని ప్రవేశపెట్టింది స్ట్రక్చర్ని. సెకండ్ వన్, ఫౌండేషనల్ స్టేజ్లో కేవలం గ్రేడ్ 1 గ్రేడ్ 2 మాత్రమే ఉంటాయి. ఫౌండేషనల్ స్టేజ్లో గ్రేడ్ 1 గ్రేడ్ 2 మాత్రమే ఉంటాయి అంటున్నారు. థర్డ్ వన్, NEP 2020 ప్రకారం ECCE ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ ఎడ్యుకేషన్ని పాఠశాల విద్యలో అంతర్భాగంగా పరిగణించడం జరిగింది. సో NEP 2020కి సంబంధించిన ప్రశ్న అనమాట. ప్రీవియస్గా చాలా ఎగ్జామ్లో NEP 2020 ప్రశ్నలు అడిగారు. సో దాంట్లో ఫస్ట్ స్టేట్మెంట్ చూసుకున్నట్లయితే మనకు పాఠశాల విద్య స్ట్రక్చర్ని NEP 2020 ఏ విధంగా చెప్పిందంటే 5+3+3+4గా చెప్పడం జరిగింది. సరైంది. సెకండ్ వన్, ఫౌండేషనల్ స్టేజ్లో కేవలం గ్రేడ్ 1 గ్రేడ్ 2 మాత్రమే ఉంటాయంటున్నారు సెకండ్ స్టేట్మెంట్లో. ఇది రాంగ్. స్టేట్మెంట్ 2లో ఫౌండేషనల్ స్టేజ్లో మనకు గ్రేడ్ 1 గ్రేడ్ 2తో పాటు 3 సంవత్సరాల ప్రీ స్కూల్ కూడా ఉంటుంది. 3 సంవత్సరాల ప్రీ స్కూల్ కూడా ఉండడం జరుగుతుంది. ఇక్కడ కేవలం గ్రేడ్ 1 గ్రేడ్ 2 మాత్రమే ఉంటాయంటున్నారు. ఇది రాంగ్. స్టేట్మెంట్ 2 రాంగ్. స్టేట్మెంట్ 3 చూసుకున్నట్లయితే మనకు NEP 2020 ప్రకారం ఏదైతే ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ ఎడ్యుకేషన్ ఉందో దీన్ని పాఠశాల విద్యలో అంతర్భాగంగా పరిగణించారు. పాఠశాల విద్యలో అంతర్భాగంగానే చేయడం జరిగింది. ఆప్షన్ 1 స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 3 రైట్ అనమాట. ఇక్కడ ఎక్కడుంది? ఆప్షన్ బిలో ఉంది. స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 3 మాత్రమే సరైనవి. స్టేట్మెంట్ 2 రాంగ్. కేవలం గ్రేడ్ 1 గ్రేడ్ 2 ఉంటాయని మాత్రం రాంగ్. గ్రేడ్ 1 గ్రేడ్ 2తో పాటు 3 సంవత్సరాల ప్రీ స్కూల్ కూడా ఈ ఫౌండేషన్ స్టేజ్లో ఉంటుంది NEP 2020 ప్రకారం. సో NEPకి సంబంధించిన ప్రశ్న ఖచ్చితంగా అడుగుతుంటారు, చూసుకునే ప్రయత్నం చేయండి. ఆప్షన్ బి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, PMశ్రీ పాఠశాలలకు సంబంధించి సరైన ప్రకటనను గుర్తించండి. సో PMశ్రీ ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇన్ ఇండియా అనే స్కూల్స్ అయితే మనకు రావడం జరిగింది. సో దానికి సంబంధించిన స్టేట్మెంట్స్ అయితే ఇచ్చారు. ఆప్షన్ 1 స్టేట్మెంట్ 1, ఇవి NEP 2020 యొక్క మోడల్ స్కూల్స్గా అభివృద్ధి చేయబడుతున్నాయి. స్టేట్మెంట్ 1 ఏం చెప్తున్నారు? NEP 2020 యొక్క మోడల్ స్కూల్స్గా వీటిని అభివృద్ధి చేస్తున్నారు, డెవలప్ చేస్తున్నారు. స్టేట్మెంట్ 2, అన్ని ప్రభుత్వ పాఠశాలలు స్వయంచాలకంగా PMశ్రీ కిందకు వస్తాయి. అంటే అన్ని గవర్నమెంట్ స్కూల్స్ స్వయంచాలకంగా ఆటోమేటిక్గా PMశ్రీ స్కూల్ కిందకు వస్తాయి. స్టేట్మెంట్ 3, గ్రీన్ స్కూల్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్, నైపుణ్యాధారిత విద్యపైన ప్రత్యేక దృష్టి పెడుతుంది PMశ్రీ స్కూల్ పథకం అనేది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే PMశ్రీ స్కూల్స్ అనేవి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అయితే తీసుకురావడం PMశ్రీ స్కూల్స్ అనేవి. సో దీనిలో భాగంగా ఇవి NEP 2020 ఏదైతే ఉందో దాన్ని యొక్క మోడల్ స్కూల్స్గా అభివృద్ధి డెవలప్ చేస్తున్నారు. సరైనది ఇది. అయితే అన్ని గవర్నమెంట్ స్కూల్స్ ఆటోమేటిక్గా PMశ్రీ కిందకు వస్తాయనేది రాంగ్ అనమాట. రావు. ఓకేనా, ప్రత్యేకంగా ఎంపిక సెలెక్షన్ అయితే ఉంటుంది. థర్డ్ వన్, గ్రీన్ స్కూల్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్, నైపుణ్యాధారిత విద్యపైన ప్రత్యేక దృష్టి పెడుతుంది. ఎస్, ఇది సరైనది. స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 3 సరైనవి. ఎక్కడుంది? ఆప్షన్ బిలో ఉంది. అయితే ఈ PMశ్రీ స్కూల్ అనేవి మనకు సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. ఎప్పుడు తీసుకొచ్చింది అంటే 2022 సెప్టెంబర్ 7న తీసుకురావడం జరిగింది. ఈ స్కీమ్ని లాంచ్ చేశారు. అడగడానికి అవకాశం ఎక్కువ ఉంది. PMశ్రీ పథకం ఎప్పుడు ప్రారంభమైంది? 7 సెప్టెంబర్ 2022, సెప్టెంబర్ 7, 2022 దీన్ని ప్రారంభించారు. ఓకేనా. సో ఇది జాతీయ విద్యా విధానంలో భాగంగా మోడల్ స్కూల్స్గా కొన్ని స్కూల్స్ని సెలెక్ట్ చేసి డెవలప్ చేసేదానికి అయితే తీసుకుంది. మొత్తంగా ఎంత టార్గెట్ పెట్టుకుందంటే సెంట్రల్ గవర్నమెంట్ 14,500+ స్కూల్స్ని PMశ్రీ స్కూల్స్గా మార్చడానికి టార్గెట్గా పెట్టుకుంది. కాగా ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 13,092 స్కూల్స్ అయితే PMశ్రీ స్కూల్స్కి అయితే గుర్తించడం జరిగింది. 13,092 స్కూల్స్ PMశ్రీ స్కూల్స్గా గుర్తించారు. మొత్తంగా 776 జిల్లాలో ఈ PMశ్రీ పథకం అయితే అమలవుతుంది. సో ఇందులో మొత్తంగా మనకు 13,092 స్కూల్స్లో ప్రైమరీ స్కూల్స్ వచ్చేసి 1311 ఉన్నాయి. ఓకేనా, 1311 స్కూల్స్ ప్రైమరీ స్కూల్స్ ఉంటే 3,152 వచ్చేసి అప్పర్ ప్రైమరీ స్కూల్స్ 3152 అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ఉండగా
సెకండరీ స్కూల్స్ వచ్చేసి 3187 స్కూల్స్ ఉన్నాయి. హయ్యర్ సెకండరీ స్కూల్స్ వచ్చేసి 3825. అదేవిధంగా ఈ పథకం కింద కేజీబీస్ కూడా సెలెక్ట్ చేస్తుంటారు. అవి ఒక 80 స్కూల్స్ అయితే ఉన్నాయి. కేజీబీవీ స్కూల్స్ అనేవి నేషనల్ వైడ్గా. కేవీఎస్ వచ్చేసి ఒక 913 కేవీఎస్ పిఎంసీ స్కూల్స్ కింద నడుస్తుంటే, ఎన్వీఎస్ వచ్చేసి 620 ఎన్వీఎస్ వచ్చేసి మనకు పిఎంసీ కింద నడుస్తున్నాయి. ఎన్సీఆర్టీ స్కూల్స్ వచ్చేసి ఒక 4 స్కూల్స్ ఉన్నాయి. ఇది మనకు నేషనల్ వైడ్ డాటా 13,092 స్కూల్స్ అనేవి ఉన్నాయి. అదేవిధంగా తెలంగాణకు వచ్చేసరికి, తెలంగాణ స్టేట్కి వచ్చేసరికి మనం చూసుకున్నట్టయితే టోటల్గా 832 స్కూల్స్ అనేవి పిఎంసీ స్కూల్స్గా గుర్తించారు. 33 డిస్ట్రిక్ట్లో 832 స్కూల్స్ పిఎంసీ స్కూల్స్గా రన్ అవుతుంటే, మనకి ఇందులో ప్రైమరీ స్కూల్స్ 82 ఉన్నాయి, అప్పర్ ప్రైమరీ 30 ఉన్నాయి, సెకండరీ స్కూల్స్ 448, హయ్యర్ సెకండరీ 210 స్కూల్స్ అయితే ఉండడం జరుగుతుంది. అదేవిధంగా మనకు కేజీబీలు వచ్చేసి ఒక 24 కేజీబీలు తెలంగాణలో పిఎంసీ స్కూల్స్గా గుర్తించారు. కేవీఎస్ వచ్చేసి 29 కేవీఎస్లు పిఎంసీ స్కూల్స్గా నడుస్తుంటే, ఎన్వీఎస్లు 9 ఎన్వీఎస్లు కూడా మనకు వచ్చేసి పిఎంసీస్గా నడుస్తున్నాయి. తెలంగాణ డాటా అడగడానికి అవకాశం ఎక్కువ ఉంది. 832 స్కూల్స్ అయితే ప్రజెంట్ తెలంగాణలో పిఎంసీ స్కూల్స్గా గుర్తించారు. ఓకేనా, 33 డిస్ట్రిక్ట్స్లో ఉన్నాయి. ఇంపార్టెంట్. కింది స్టేట్మెంట్లను పరిశీలించండి. స్టేట్మెంట్ 1, ఎన్సీఎఫ్ 2023 ఎన్ఈపి 2020 అమలుకు అనుగుణంగా రూపొందించడం జరిగింది. స్టేట్మెంట్ 2, ఎన్సీఎఫ్ 2023 కేవలం సెకండరీ ఎడ్యుకేషన్ కోసం మాత్రమే రూపొందించడం జరిగింది. ఆప్షన్ 3, స్టేట్మెంట్ 3, ఎన్సీఎఫ్ 2023 అనుభవాత్మక అభ్యాసనాన్ని ప్రోత్సహిస్తుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఎన్సీఎఫ్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ అనేది 2023 అనేది మనకైతే తీసుకురావడం జరిగింది ఎన్ఈపి 2020కి అనుగుణంగా. సో ఇది ఎన్ఈపి 2020కి అనుగుణంగా రూపొందించారు. స్టేట్మెంట్ 1 సరైందే. స్టేట్మెంట్ 2 మాత్రం రాంగ్ అనమాట. ఇది కేవలం సెకండరీ ఎడ్యుకేషన్ కోసం మాత్రమే రూపొందించారనేది రాంగ్. అదేవిధంగా అనుభవాత్మక అభ్యాసనాన్ని ప్రోత్సహిస్తుంది, ఇది సరైంది. సో మనకు 1 and 3 ఎక్కడ ఉంది? ఆప్షన్ బిలో ఉంది. ఆప్షన్ బి సరైంది. నెక్స్ట్ వన్, క్రింది స్టేట్మెంట్లను పరిశీలించండి. స్టేట్మెంట్ 1, ఫస్ట్ వన్, సమగ్ర శిక్షా పథకం పాఠశాల విద్యలో సమగ్ర అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుంది. సమగ్ర శిక్షా పథకం సంబంధించిన అడుగుతున్నారు. ఓకేనా, ఇది పాఠశాల విద్యలో సమగ్ర అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుంది. స్టేట్మెంట్ 2, ఇది ప్రీ ప్రైమరీ నుండి క్లాస్ 12 వరకు వర్తిస్తుంది. ఓకేనా, ప్రీ ప్రైమరీ నుంచి క్లాస్ 12 వరకు వర్తిస్తుంది. స్టేట్మెంట్ 3, ఈ పథకం కేవలం మౌలిక సదుపాయాల అభివృద్ధికే పరిమితం అవుతుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే సమగ్ర శిక్షా పథకం అనేది కూడా మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే నడుస్తుంది అనమాట. ఇది పాఠశాల విద్యలో సమగ్ర అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుంది, సరైంది. ఇది ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్ వరకు క్లాస్ 12 వరకు వర్తిస్తుంది, సరైంది. ఈ పథకం కేవలం మౌలిక సదుపాయాల అభివృద్ధికే పరిమితం అవుతుంది, రాంగ్. ఓకేనా, తప్పు. ఇది మౌలిక సదుపాయాల అభివృద్ధికే పరిమితం అవుతుంది, తప్పు. ఆప్షన్ బి రైట్ ఆన్సర్. 1 and 2 మాత్రమే సరైనవి. ఇది మనకి ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే 2018లో స్టార్ట్ చేయడం జరిగింది. ఓకేనా, 2018లో ఈ సమగ్ర శిక్షను ప్రారంభించడం జరిగింది. ఓకే, ఇందులో గతంలో మనకు సర్వశిక్ష అభియాన్ ఏదైతే ఉందో దాన్ని రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ RMSA రెండింటికి మెర్జ్ చేసి దీన్ని అయితే తీసుకొచ్చారు. సమగ్ర శిక్షను ఎప్పుడు స్టార్ట్ అయింది? 2018లో స్టార్ట్ చేశారు. ఇంపార్టెంట్, సమగ్ర శిక్ష. నెక్స్ట్ వన్, యూడైస్ ప్లస్ గురించి క్రింది స్టేట్మెంట్స్ను పరిశీలించండి. యూడైస్ ప్లస్ గురించి అడుగుతున్నారు. ఫస్ట్ వన్, ఇది పాఠశాల విద్యకు సంబంధించిన డేటా నిర్వహణ వ్యవస్థ. స్టేట్మెంట్ 2, దీని ద్వారా ఎన్రోల్మెంట్, టీచర్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి వివరాలు సేకరిస్తారు. స్టేట్మెంట్ 3, దీనిని ఎన్సీఆర్టీ నిర్వహిస్తుంది. సో ఇక్కడ చూసినట్లయితే మనకు యూడైస్ అనేది పాఠశాల విద్యకు సంబంధించిన డేటా నిర్వహణ సంస్థ. ఇది రైట్, డేటా నిర్వహణ సంస్థ. దీని ద్వారా ఎన్రోల్మెంట్, స్టూడెంట్ ఎన్రోల్మెంట్ కానీ, టీచర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన వివరాలన్నీ కూడా సేకరిస్తారు, సరైందే. దీనిని ఎన్సీఆర్టీ నిర్వహిస్తుంది, ఇది రాంగ్. ఎన్సీఆర్టీ నిర్వహించదు దీన్ని. యూడైస్ ప్లస్ను ఎన్సీఆర్టీ నిర్వహించదు. ఆప్షన్ బి రైట్ ఆన్సర్. 1 and 2 సరైనవి. పాఠశాల విద్యకు సంబంధించిన డేటా నిర్వహణ సంస్థ, అదేవిధంగా ఎన్రోల్మెంట్ కానీ, టీచర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ, అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన డాటా అంతా కూడా యూడైస్ ప్లస్ అనేది ఇస్తుంటుంది. ఆప్షన్ బి రైట్ ఆన్సర్. పరాగ్ గురించి క్రింది స్టేట్మెంట్లను పరిశీలించండి. ఫస్ట్ వన్, స్టేట్మెంట్ 1, పరాగ్ను ఎన్సీఆర్టీ ఏర్పాటు చేసింది. స్టేట్మెంట్ 2, దేశవ్యాప్తంగా విద్యార్థుల మూల్యాంకన ప్రమాణాలను ఏకీకరించడం కోసం దీని లక్ష్యం. ఇది బోర్డు ఎగ్జామ్ను నిర్వహించే సంస్థ. సో పరాక్ అనేది మనకు 2023 ఫిబ్రవరిలో అయితే ప్రారంభించారు. సో దీన్ని ఎవరు ఏర్పాటు చేశారంటే ఎన్సీఆర్టీ ఏర్పాటు చేసింది, ఇది సరైంది. సో మరి పరాక్ అంటే ఏంటి సార్ అంటే పర్ఫార్మెన్స్ అసెస్మెంట్ రివ్యూ అండ్ అనాలిసిస్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్.
ఏంటి ఫుల్ ఫామ్ అడగడానికి అవకాశం ఎక్కువ ఉంది. పర్ఫార్మెన్స్ అసెస్మెంట్ రివ్యూ అండ్ అనాలిసిస్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్ అనే ఫుల్ ఫామ్ కలిగింది పరక్ అనేది. సో దీన్ని ఎన్సీఆర్టీ ఏర్పాటు చేసింది 2023 ఫిబ్రవరిలో. ఇది దేశవ్యాప్తంగా విద్యార్థుల యొక్క మూల్యాంకన స్టాండర్డ్స్ను ఏకీకరిస్తుంటుంది. ఇది బోర్డ్ ఎగ్జామ్ నిర్వహించే సంస్థ అనేది రాంగ్. బోర్డ్ ఎగ్జామ్ను నిర్వహించే సంస్థ కాదు. ఓకేనా. ఇండియాస్ ఫస్ట్ నేషనల్ అసెస్మెంట్ రెగ్యులేటర్ అనమాట ఇది. సో మనకు ఇక్కడ 1 and 2 రైట్, 1 and 2 మాత్రమే సరైనవి. ఇది బోర్డ్ ఎగ్జామ్స్ నిర్వహించద్దు. ఓకేనా. మూల్యాంకన ప్రమాణాలను ఏకీకరిస్తుంటుంది. ఎవరు ఏర్పాటు చేశారు? ఎన్సీఆర్టీ ఏర్పాటు చేసింది. ఎప్పుడు? ఫిబ్రవరి 2023 ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్ఈపి 2020లో భాగంగా. ఆప్షన్ బి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, నేషనల్ అచీవ్మెంట్ సర్వే గురించి సరైన ప్రకటనలు గుర్తించండి. నేషనల్ అచీవ్మెంట్ సర్వే అనేది మనకు దానికి సంబంధించిన స్టేట్మెంట్స్ అయితే అడుగుతున్నారు. ఫస్ట్ వన్, విద్యార్థుల లెర్నింగ్ అవుట్కమ్స్ను అంచనా వేస్తుంది. విద్యార్థుల లెర్నింగ్ అవుట్కమ్స్ ఏవైతుంటాయో వాటిని అంచనా వేస్తుంది. సెకండ్ వన్, ఇది అన్ని పాఠశాలల వార్షిక పరీక్ష. థర్డ్ వన్, ఇది విద్యా విధాన నిర్ణయాలకు డేటాను అందిస్తుంది. సో నేషనల్ అచీవ్మెంట్ సర్వే అనేది విద్యార్థుల లెర్నింగ్ అవుట్కమ్స్ ఏవైతుంటాయో అభ్యాసన ఫలితాలను అంచనా వేస్తుంది. సరైంది. ఇది అన్ని పాఠశాలల వార్షిక పరీక్ష, యాన్యువల్ ఎగ్జామ్ కాదు. రాంగ్. ఇది విద్యా విధాన నిర్ణయాలకు డేటాను అందిస్తుంది. ఎస్, విద్యా విధాన నిర్ణయాలు ఏవైతే ఉంటో వాటికి డేటాను అయితే అందిస్తుంటుంది అనమాట. సో 1 and 3 రైట్. బి మాత్రం, బి సరైంది. నెక్స్ట్ వన్, స్కూల్ డెవలప్మెంట్ ప్లాన్ గురించి సరైనది ఏది? స్కూల్ డెవలప్మెంట్ ప్లాన్ గురించి సరైనది ఏది అని అడుగుతున్నారు. ఇది పాఠశాల అభివృద్ధికి దీర్ఘకాలిక కార్యాచరణ ప్రణాళిక. సెకండ్ వన్, విజన్ మరియు మిషన్ ఆధారంగా రూపొందించబడుతుంది. థర్డ్ వన్, ఇందులో స్వాట్ విశ్లేషణ కూడా ఉపయోగపడుతుంది. సో స్కూల్ డెవలప్మెంట్ ప్లాన్కు సంబంధించి ఈ 3 కూడా సరైనవే. ఇది పాఠశాల అభివృద్ధికి దీర్ఘకాలిక కార్యాచరణ ప్రణాళిక వంటిది అనమాట. విజన్, మిషన్ ఆధారంగా రూపొందించబడుతుంది. ఇందులో స్వాట్ విశ్లేషణ కూడా ఉంటుంది. ఆప్షన్ డి సరైంది. నెక్స్ట్ వన్, స్వాట్ అనాలిసిస్ గురించి క్రింది స్టేట్మెంట్స్ చూడండి. స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెస్ అంతర్గత అంశాలుగా ఉంటాయి. సెకండ్ వన్, ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్ బాహ్య అంశాలు. ఆప్షన్ 3 అనే స్టేట్మెంట్ 3, స్వాట్ అనాలిసిస్ ఏదైతుందో విశ్లేషణ సంస్థాగత ప్రణాళికలో ఉపయోగపడుతుంది. సో 3 కూడా సరైనవే. స్వాట్లో మొత్తంగా 4 ఉంటాయన్నమాట. స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీస్, థ్రెట్స్. ఇందులో స్ట్రెంగ్త్, వీక్నెస్ అంతర్గత అంశాలు కాగా ఆపర్చునిటీస్, థ్రెట్స్ అనేవి బాహ్య అంశాలుగా ఉంటాయి. ఇది సంస్థాగత ప్రణాళికలో ఉపయోగపడుతుంది. ఆప్షన్ డి సరైంది. నెక్స్ట్ వన్, స్కూల్ క్వాలిటీ మేనేజ్మెంట్ గురించి సరైన స్టేట్మెంట్ గుర్తించండి. స్కూల్ క్వాలిటీ మేనేజ్మెంట్కి సంబంధించిన స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఫస్ట్ వన్ వచ్చేసి కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ అనేది టీక్యూఎం యొక్క ప్రధాన సూత్రం. కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ అనేది టీక్యూఎం యొక్క ప్రధాన సూత్రం. సెకండ్ వన్, స్టేక్ హోల్డర్ పార్టిసిపేషన్ నాణ్యత నిర్వహణలో ముఖ్యమైన అంశంగా ఉంటుంది. థర్డ్ వన్, నాణ్యత నిర్వహణలో ఉపాధ్యాయ వృత్తిపైన అభివృద్ధికి ప్రాధాన్యం ఉండదు. సో ఇక్కడ మనకు స్టేట్మెంట్ 3 రాంగ్ అనమాట. నాణ్యత నిర్వహణలో ఉపాధ్యాయుల వృత్తిపరమైన అభివృద్ధికి ప్రాధాన్యం ఉండదనేది రాంగ్. సో 2 కూడా పై 2 కూడా రైటే. కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ అనేది ప్రధాన సూత్రం అనమాట. టీక్యూఎంది టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ యొక్క ప్రధాన సూత్రం. స్టేక్ హోల్డర్ పార్టిసిపేషన్ కూడా ఇంపార్టెంటే. సో ఆప్షన్ 1 and 2 రైట్ అనమాట. సో ఆప్షన్ బి సరైంది. ఇవి ఫ్రెండ్స్ ఈ వీడియోలో భాగంగా ముఖ్యమైన బిట్స్. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుంటాను ఫ్రెండ్స్.